సమయంలో ఈ రాత్రికాల సమయంన మరి ఎంత చలిగా ఉన్నా కూడా ఇంత ఓపికతో దేవుని యొక్క మాటలు వినుటకు కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులకు ప్రభునామంన మరొకసారి వందనాలండి. మరి ఈ సమయంలో మనం ప్రతి విషయంలోనూ ఈ లోకంలో ఏదైనా చిన్న సహాయం చేసిన వారుంటే వారికి మనం చెప్పాల్సింది ఏంటి? థ్యాంక్స్ అని చెప్తాం. మరి అదే విధంగా మనకు చేసినటువంటి మేళ్లకు, మనం పొందుకున్నటువంటి మేళ్లకు మనం చెప్పాల్సినటువంటి థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి అని అంటే మన తండ్రి అయిన దేవునికి చెప్పాలి. మరి చెప్పే విషయంలో ఏ సందర్భంలో చెప్పాలి అనే విషయాన్ని కొద్ది నిమిషాలు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. మొదటిగా మనం చూడవలసినటువంటి పుస్తకం కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో చూసుకున్నట్లయితే ఒకసారి, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరుట చెయ్యుడి. మరి ఈ వచనాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించినట్లయితే, సమస్తమును ఆయన పేరిట చేయుడి. ఈ వచనం క్రైస్తవ జీవితానికి ఒక శక్తివంతమైనటువంటి వచనం, బలమైనది కూడా, మరియు సమస్తమైన సూత్రాన్ని బోధిస్తుంది. దీని అర్థం విధంగా కొద్దిసేపు దీన్ని అర్థం చేసుకున్నటకు ధ్యానిద్దాం. మీరు మాటలోనైనను క్రియలోనైనను ఏమి చేసినను సమస్తమును ప్రభువైన యేసు పేరిట చెయ్యుడి. మన జీవితంలోని ప్రతి అంశము, అది మనం మాట్లాడే మాట అయినా మనం చేసే పని అయినా యేసుక్రీస్తు పేరిట చేయాల్సిన అటువంటి వారంగా ఉన్నాం. మరి ఏ విషయంలో కూడా ఈ అంశంలోనే మన జీవితంలో ప్రతి అంశం కూడా, అది మాట్లాడే విషయంలోనూ క్రియ విషయంలోనూ కూడా అయినా ఇది మనకు యేసుక్రీస్తు పేరు మీద మనం జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి యేసు పేరిట అంటే ఏంటో ఒకసారి చూద్దాం. యేసు పేరిట అంటే ఏంటి? యేసు పేరిట అంటే ఆయన యొక్క అధికారంలో మనం చేసే పని అయినా ఆయన చిత్తానుసారముగా చేయడం. మనం ఏదైనా చేసినప్పుడు ఇది యేసుకు మహిమపరుస్తుందా లేదా? మనం అనేక పనులు చేస్తూ ఉంటాం ఈ లోకంలో, అది ఏ పని అయినా కావచ్చు. కానీ మనం చేసే అటువంటి పనులు క్రీస్తుకి మహిమకరంగా ఉందా లేదా అనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు మరి ఆయన దానిని ఆమోదిస్తాడా? మనం చేసే ప్రతి పనిలో కూడా మనం బాగానే చెప్తా ఉన్నాం. మరి ఆయనకు మహిమకరంగా ఉంటుందా, లేకపోతే ఆయన మనం చేసే అటువంటి ఈ క్రియలు కానీ మాటలు కానీ దేవుడు అంగీకరిస్తాడా, ఆమోదిస్తాడా అన్న విషయాన్ని మనం సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని గమనించాలి. ప్రతి విషయంలోనూ సమస్తమును కూడా
ప్రభు అయిన యేసు పేరిట చేయాల్సినటువంటి వారంగా ఉన్నాము అనే విషయాన్ని మనం గమనించాలి, ఆలోచించాలి. ఇది మన వ్యక్తిపరమైన పని కావచ్చు, గృహ కార్యాలు కావచ్చు, సామాజిక బంధాలు, వ్యక్తిగత అలవాట్లు, ప్రతిదీ ఆయనకు అంకితం చేయబడాలి అని సూచిస్తుంది. మరి ఈ వచనంలో మనం చూసుకున్నట్లయితే మనం చేసే అటువంటి వృత్తిపరమైనటువంటి పనులు, మనం ఏ పని చేసినాం, మనం లేవటే ఏం చేస్తాం, మరి చాళ్ళ పనికో లేకపోతే మెట్ట పనులకో ఏదో ఒక పని, మన వృత్తి ఏ పని చేసినాను మరి ఆయనకు మహిమకరంగా మనం చేస్తున్నామా అనే విషయాన్ని గమనించాలి. గృహ కార్యాలు కూడా మనకు మనం చేసే అటువంటి పనులు, గృహంలో నిర్వహించే అటువంటి పనులు కూడా మరి ఆయనకు ఆమోదకరంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. సామాజిక సంబంధాలు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సంబంధం, అంటే ఈ లోకంలో మనం ఇక్కడ తిరుగుతున్నామని అంటే మన సొంతూరులో, సొంత గ్రామంలో తిరుగుతూ ఉంటాం. మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బృందాలు కూడా ఏ విధంగా ఉన్నాయి, దేవునికి ఆమోదకరంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి అలవాట్లు కూడా మనం సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం వ్యక్తిగత జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మరి ఆ చేసే అటువంటి పనులకు కూడా మనకు దేవునికి మహిమకరంగా చెల్లించే విధంగా మనం చేస్తున్నామా లేదా అనే విషయాన్ని సరిచూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అదే విధంగా చూసుకుంటే ఆయనకు అంకితం చేయబడాలి. ప్రతి పని కూడా ఆయన, మనం చేసే అటువంటి ప్రతి పనిలోనూ ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా మనం చేసేవారంగా ఉండాలి. మరి ఆ విధంగా మనం చేస్తున్నామా, దేవుణ్ణి మహిమపరుస్తున్నామా, దేవుడు మన యొక్క చేసే అటువంటి పనులను కానీ, మాటలు కానీ, క్రియలు కానీ దేవుడు అంగీకరించే విధంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని సరిచూసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుచున్నాం. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఆయన ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ఉంది. ఆయన ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనం చేసే ప్రతి పనిలో దేవుని దయ ఉందనే విషయాన్ని మర్చిపోకూడదు. మనం ఏ పని చేసినాను ఆయన యొక్క దయ ఉంటుంది. మనం పనికి వెళ్ళినా, ఓ షాపులో పనికి వెళ్ళినా, లేకపోతే చేళ్లలో పనికి వెళ్ళినా కూడా తిరిగి వచ్చే అంత వరకు కూడా ఆయన యొక్క దయ మనకు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం పొందుకునే వారముగా ఉన్నాము. ఆ విషయాన్ని గమనించాలి. మరి అదే విషయంలో చూసుకున్నట్లయితే మరియు ప్రేమను కూడా గురించి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మరియు కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చేరుతాయనే విషయాన్ని మనం గమనించాలి. ఆయన ద్వారా, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ద్వారానే మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి బద్దులమై ఉన్నామనే విషయాన్ని గమనించాలి. మరి ఆయన ద్వారానే మన ప్రార్థనలు మరియు మనకు కలుగుతున్న ప్రతి సామర్థ్యానికి దేవునికే మహిమ చెల్లించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. మరి ఈ సమయంలో మరి ఇక్కడికి వచ్చాం అంటే అది దేవుని యొక్క దయగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవుని యొక్క దయ లేనిది మనం ఎటును రాలేం, కదలేం, ఏ పని కూడా చేయలేం అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ఈ సమయంలో చూసుకున్నట్లయితే మరి అదే విధంగా ఈ కొలసి 3:17 ఏం చెప్తుంది అంటే,
మనం క్రీస్తు జీవించిన జీవితాన్ని జీవించాలని దీని యొక్క సారాంశం. క్రీస్తు జీవించినటువంటి జీవితాన్ని జీవించగలమా లేదా అనే విషయాన్ని మనం సరిచూసుకోవాలి. క్రీస్తు జీవించినటువంటి జీవితాన్ని జీవించగలుగుతామా లేదా అంటే మన బోటి వాళ్ళకు అది అసాధ్యంగా కనపడుతుంది. కానీ కొంతమంది భక్తులు, బైబిల్లో ఉన్నటువంటి భక్తులు అది సాధ్యంగా వారికి అయింది. పౌలు ఒక మాట అంటాడు, 1 కొరింథీ 11వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, నేను క్రీస్తులు పోలి నడుచుకున్న ప్రకారమును మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అంటే ఆ మాట చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి గుండెల్లో. క్రీస్తుని పోలి అంటే క్రీస్తుతోనే పోల్చుకోగలిగాడనంటే ఆయన ఎలాంటి స్థితిలోనికి వెళ్ళాడనే విషయాన్ని మనం సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఆ మాట అనాలంటే చాలా ధైర్యం ఉండాలి. మన ప్రవర్తనలో కానీ, మాటలో కానీ, క్రియలో కానీ, అంటే చేసేటువంటి పనుల్లో కానీ, ప్రతి విషయంలో కూడా మనం క్రీస్తుని పోలినటువంటి వారముగా జీవించాలనేటి దాని యొక్క ఉద్దేశం. అంటే ఆ మాట పలకాలనంటే చాలా ధైర్యం ఉండాలి. ఇతరులు కూడా మన మీద నింద మోపే విధంగా మనం ఉండనప్పుడే ఆ యొక్క మాట మాట్లాడగలుగుతాం. మరి అలాంటి విషయాల్లో పౌలు గారు కొరింథీయులకు చెప్తూ, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారమును మీరు నన్ను పోలి నడుచుకొనుడని చెప్తున్నాడు. మరి అదే విషయాన్ని చూసుకున్నట్టయితే ఆయన జీవితాన్ని జీవించాలి అని ప్రోత్సహిస్తుంది. మన ప్రతి పని, ప్రతి మాట దేవుని మహిమ కొరకు యేసుక్రీస్తు ద్వారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చేరుస్తూ ఉండాలి. ఇది మన జీవితానికి లోతైన అర్థాన్ని, ఉద్దేశాన్ని ఇస్తుంది అనే విషయాన్ని గమనించాలి. మరి ప్రతి విషయంలో కూడా, మాటలో కానీ, క్రియలో కానీ మనం ఏ విధంగా ఉండాలనే విషయాన్ని మనం ఈ రాత్రికాల సమయమున ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సహోదరి సహోదరులారా, మరి అదే విషయాన్ని ఇంకో విషయంలో చూసుకున్నట్టయితే, దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చూసుకున్నట్లయితే, మొదటి దశ 5వ అధ్యాయము 18వ వచనంలో చూసుకున్నట్లయితే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయము అందును అంటే మరి కొంతమంది సగం సగం చేస్తూ ఉంటారు, సగం సగం మళ్ళీ దేవుని పేరట చేస్తూ ఉంటారు. మరి అలాంటి స్థితి మనలో ఉందా అనేసి సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంతేమో దేవుడికి, కొంతేమో మనకి. మరి అలాంటి విషయాల్లో కూడా మరి ఇక్కడ ఈ పౌలు గారు ఏం చెప్తున్నాడు? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఈ వచనం మనకు శక్తివంతమైన మరియు జీవితాన్ని మార్చే సత్యాన్ని బోధిస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు ఇలాంటివి. ఎందుకంటే మన యొక్క జీవితాలను మార్చగలిగే అటువంటి శక్తి లేఖనాలకు ఉంది. మూడుబారినటువంటి జీవితాలను కూడా మార్చగల శక్తివంతమైనది ఈ పరిశుద్ధ గ్రంథం అనే విషయాన్ని మనం గమనించాలి. మరి అదే విషయంలో చూసుకున్నట్లయితే, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది మన జీవితంలో ప్రతి పరిస్థితుల్లోనూ, ఏ పరిస్థితుల్లోనైనా, సంతోషంగా ఉన్నప్పుడైనను, లేక కష్టమైనను, విజయవంతముగా సవాళ్లతో కూడుకున్నదైనను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలని మనల్ని ప్రోత్సహిస్తుంది. కొంతమంది సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మంచిగా బహుగా ఆరాధిస్తూ ఉంటారు. మరి ఆయనకు స్తుతులు చెప్పాలని అంటే ఒకసారికి 10 సార్లు చెప్తా ఉంటారు. ఏది సంతోష సమయంలో మనకి ఏదన్నా ఒక 1000 రూపాయలు వచ్చిన కాడ, ఒక 10,000 అట్లా అలాంటివి వచ్చినప్పుడు
బహు సంతోషంతోనే మరి కృతజ్ఞతలు చెప్పే వారంగా ఉన్నాం. కానీ మరి అదే విషయంలో ఏదన్నా బాధలు వచ్చినప్పుడు కానీ మరి అలాంటి విషయంలో వెనుదీస్తూ ఉంటారు. మరి అయినా మనకు కంటికి కనిపించని అటువంటి ఎన్నో మేలులు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు దేవుడు. మరి ఆ విషయాన్ని మనం గమనించట్లేదు. ఎప్పటి వరకు మనకు కావాల్సినటువంటిది ముందు జరగవలసినటువంటియే, కానీ ఆయన వెనకుండి ఎంతవరకు మనల్ని నడిపిస్తున్నాడన్న విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. మనం ఈ సమయంలో ఇక్కడ నిలబడ్డామన్నా, ఆయన యొక్క మాటలు చెప్పబడుతున్నాయన్నా, ఆయన యొక్క మాటలు వింటున్నామన్నా ఇది దేవుని కృప కాదంటారా? మరి అంతేగా. మరి అశాంతి విషయంలో మనకు సంతోషం ఉన్నను, బాధ ఉన్నను, మరి ఆరోగ్యకరంగా ఉన్నను, ఆరోగ్యం క్షీణించినను కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నామనే విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. కష్టాల కోసం కృతజ్ఞత కాము, కానీ కష్టాల మధ్యలో కూడా దేవుడు మనతో ఉన్నాడని, ఆయన మనలను విడిచిపెట్టడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎలాంటి సమయంలోనైనా కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, ప్రతి విషయంలో కూడా ఆయనకు మనకు తోడై ఉంటాడు. ఇడవని అటువంటి దేవుడు. ఒక మాట అంటారు, ఇడవడు ఎడబాయాడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. మరి ఆ గొప్పతనాన్ని అక్కడి వరకే ఉంచుకుంటున్నామా? ఆ మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, కృతజ్ఞతాస్తుతుల ద్వారా కానీ మనం తెలియపరుస్తున్నామా ఇతరులకు అనే విషయాన్ని గమనించాలి. అనేక మంది మేళ్ళు పొందిన వారే కానీ కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారు. ఇప్పుడు ఒక మనిషి ఏదన్నా ఒక చిన్న సహాయం చేస్తేనే నేను మరణించినా కూడా నీ యొక్క మేలుని మరవలేమనే అటువంటి ఉద్దేశంతో మాట్లాడగలుగుతాం. మరి అలాంటప్పుడు మరి మనకున్నటువంటి దేవుడు మనకెన్నో మేళ్ళు, మనం తల్లి గర్భంలో నిర్మింపబడక మునుపు నుంచి తను ఎరిగినటువంటి దేవుడు, అప్పటి నుండి మనకు ఇంతవరకు మేలులు చేస్తున్నటువంటి దేవుడు, మన పనిలో, ప్రయాణాల్లో, మరి వస్త్రములో, ప్రతి విషయంలో మనకు ఏ ఏ ఈవులు కావాలో ప్రతిదీ ఆయన మనకు సమకూరుస్తూనే ఉన్నాడు. అది కాదు, నేను కష్టం చేస్తున్నా, నేను మంచి జాబ్ చేస్తున్నా, దానివల్లనే నాకు ఇలాంటి బట్టలు వచ్చాయి, లేకపోతే దానివల్లనే నాకు ఇలాంటి ఇల్లులు వచ్చాయి, మరి ఇలాంటి స్థలాలు వచ్చాయి, పొలాలు వస్తాయి, మరి ఇలా ఆలోచిస్తున్నారు. కానీ మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాన్ని గమనించట్లేదు. మనం ఒక పని చేయాలన్నా, ఏదన్నా సంపాదించాలన్నా, ఏదన్నా కష్టపడాలన్నా మనకు ఆ శక్తిని ఆయన అందించాలి. ఆయన అందించినప్పుడే మనం ఈ భూమి మీద నిలబడగలుగుతాం అన్న విషయాన్ని సరిచూసుకోవాలి. కాబట్టి సహోదరి సహోదరులారా, మరి ప్రతి విషయంలోనూ కష్టాల మధ్య నుంచి కూడా మనతో ఉన్నాడని, ఆయన మనలను విడిచిపెట్టని వాడనే విషయాన్ని మనం గమనించాలి. మరియు ఆయన ప్రతి చెడు నుండి మంచిని బయట పెట్టగలడని విశ్వసిస్తూ కృతజ్ఞత కలిగి ఉండటం. కృతజ్ఞతలు అనేది కేవలం మంచి విషయాలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా మన హృదయంలో నిరంతరం ఉండే ఒక వైఖరిగా ఉండాలి. వైఖరి అంటే తెలుసుగా, ఒక ఆజ్ఞ లాంటిది వైఖరి. అదొక ఇక కంటిన్యూగా చేయాల్సినటువంటి అదొక వైఖరిగా మనం మన జీవితాల్లో నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మరి అదే విధంగా ఇంకో విషయం చూసుకున్నట్లయితే, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇదే వచనంలో మొదటి దశ లోనికలో చూసుకున్నట్లయితే, మరి ఈ వచనంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం అనేది మన చిత్తమని ఈ వచనం స్పష్టంగా తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని పిల్లలమయ్యామన్న విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు ద్వారా దేవుని పిల్లలమయ్యాము కాబట్టి
కృతజ్ఞత కలిగి ఉండటం ద్వారా మనం ఆయనకు మరింత దగ్గర అవుతాము. ఇది మన విశ్వాసాన్ని బలపరుస్తుంది, మన దృష్టిని సమస్యల నుండి దేవుని శక్తి మరియు మంచితనం వైపు మళ్లిస్తుందన్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కృతజ్ఞత అనేది దేవుని విషయంలో మనం చేసినప్పుడల్లా మనం చేస్తున్నటువంటి చెడు పనులు కానీ, మనం చేస్తున్నటువంటి చెడ్డ మార్గాలు కానీ, అది దేవునికి విరుద్ధమైనది ఏదైనాను దాన్ని విసర్జించేటట్లుగా చేసి ఈ దేవుని వైపుకు, దేవునికి దగ్గరగా చేస్తుందన్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. కృతజ్ఞత కలిగి మనం మరియు మన కష్టాలను తట్టుకునే శక్తిని ఇస్తుందని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి పరిస్థితుల్లోనూ దేవుని మంచితనాన్ని, ఆయన ప్రేమను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లించుడి. ఇది మీకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇస్తుంది, దేవునికి మహిమ తెచ్చి పెడుతుందన్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అదే విషయంలో ఇంకొక వచనం చూసుకున్నట్లయితే కొలసీలకు రాసినటువంటి పత్రిక 4:1 చూసుకున్నట్లయితే, కొలసి 4:1-2 వచనాలు. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. ఓకే, యజమానులు అని అంటే ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటి సలహాను అందిస్తుంది. ఈ వచనాల్లో అపోస్తులైనటువంటి పౌలు విశ్వాసులకు వారి బంధాల్లో మరియు వారి ప్రార్థన జీవితంలో ఎలా జీవించాలో బోధిస్తున్నాడన్న విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. పరలోకమందు యజమానుని కలిగి ఉన్నామని ఎరిగి, యజమానులారా మీ దాసులకు నీతియు న్యాయమును జరిగించుడి. ఈ వచనం ఏం చెప్తుందంటే, అధికారం ఉన్న వారికి ఆయన ఇప్పుడు ఏదన్నా మనం షాపులో కానీ లేకపోతే ఏదన్నా కంపెనీలో కానీ మనం పనులు చేస్తూ ఉంటాం. మరి ఆ పనులు చేసినప్పుడు మన పై ఉన్నటువంటి అధికారులు కానీ, మరి ఆ యొక్క యజమానులు కానీ, నాయకులు కానీ మరి ఏ విధంగా ఈ పని చేసే వారి మీద ఏ విధంగా ఉండాలనే విషయాన్ని యోచన తెలియజేస్తుంది. మరి వారిపై జాలి, దయ, కనికరం కలిగి మరి జీవించాలన్నటువంటి ఈ చాలా అవసరమైనటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే వారు చేసే అటువంటి తీర్పుని బట్టి, న్యాయాన్ని బట్టి, వారు చేసే అటువంటి చూపే అటువంటి దయని బట్టి, మరి అదే విధంగా మనం ఏది చేసినాను, యజమానులు ఏది చేసినాను, మరి వారికి కూడా ఒక యజమానుడు ఉన్నాడనే విషయాన్ని ఈ వచనం తెలియజేస్తుంది. పరలోక సంబంధమైనటువంటి యజమానుడు, మరి ఈ భూలోక సంబంధమైనటువంటి యజమానులు ఏదన్నా కంపెనీకో లేకపోతే ఏదన్నా ఆఫీసుకో లేకపోతే ఏదన్నా షాపుకో మరి ఉంటాడు. కానీ కాబట్టి మరి ఈ సమయంలో ఆ యొక్క యజమానుడు పరలోకము నుండి అందరికీ కూడా యజమానుడై ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. మరి ఈ సమయంలో మరికొన్ని మాటలు మన సహోదరులు దైవజనులు అందిస్తారు. మరి సమయం ఎక్కువగా అయిపోతుంది కాబట్టి మరి ఒక్కరే తీసుకుంటే సరిపోదు కాబట్టి సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను.